ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ కుక్. మసాలా దొండకాయ ఎలా చేయాలో చూద్దాం. దొండకాయల్ని కడిగి తీసుకొని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. నిలువుగా 4 ముక్కలు వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. పల్లీలు, కొబ్బరి ఎటువంటివి వాడకుండా థిక్ గ్రేవీతో ఈ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందాం. దానికోసమని ఒక ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, కొంచెం చెక్క, లవంగ, ఇలాచీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు తీసుకున్న దొండకాయల క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. దొండకాయలు మగ్గినాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ఆయిల్లో ఒకవేళ మీకు ఆయిల్ సరిపోదంటే మీరు ఇంకొంచెం ఆయిల్ అని యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం జీలకర్ర, అలాగే ఒక ఉల్లిపాయ వేసి దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక టమాటాని మిక్సీ పట్టి పేస్ట్ చేసి తీసుకున్నాను. ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి, 1/2 కప్పు పెరుగు, ఇవన్నీ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుందాం. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. గ్రేవీ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసేసి ఈ మసాలా అంతా కూడా దొండకాయ ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. గ్రేవీ మరీ చిక్కగా కాకుండా, అలా అని మరీ పలచగా కాకుండా సెమీ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, మనకి మంచి గ్రేవీతో దొండకాయ మసాలా కర్రీ రెడీ అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర తురుము చల్లుకొని తింపేసుకోవడమే.